వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో విజయదశమి మరియు శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం నవరాత్ర మహోత్సవాలు చేసి అలాగే విజయదశమి మహాపర్వకాలంలో విశేషమైనటువంటి అపరాజితాదేవితో ఉన్నటువంటి ఆ అవతారాన్నితో పూజ చేసి సీమోల్లంఘనం చేసి మరియు అస్త్రపూజ శస్త్రపూజ మొదలైన అన్నీ కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని శమీ వృక్షానికి అపరాజితేతి స్వరూపంగా ఆ శమీ పూజ వృక్ష గావించడం ఆనవాయితీ. అయితే ఈ నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని మనకి ఈ సంవత్సరము 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే అమ్మవారిని నవదుర్గలుగా కొలవడం అనేది మన అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండ 4వ అలంకారము, స్కందమాత 5, కాత్యాయిని 6, కాళరాత్రి 7, మహాగౌరి 8, అలాగే సిద్ధిద అనేటువంటి 9వ అవతారంతో ఈ నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజిదేవతి స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలవడం జరుగుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం ఒకరోజు ఎక్కువ రావడం వల్ల 4వ రోజు అయినటువంటి ఆశ్వీజ శుద్ధ చవితి మనకు 25, 26 2వ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని 2 మార్లు అమ్మవారికి చేస్తాము. కాబట్టి 22వ రోజు నుంచి 2వ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి 30వ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది. ఆ దుర్గాష్టమి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి చండీ యాగ నిర్వహణ చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం వేళ మహిషాసురమర్దిని అమ్మవారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే 1వ తారీఖు నాడు మహర్నవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆ ఉత్సవాల్లో భాగంగా నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండ పుష్కరంలో తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2వ తారీఖు నాడు విజయదశమి మహాపర్వకాలాన్ని పురస్కరించుకొని ఉదయం శస్త్రపూజ మరియు అస్త్రపూజ, సాయంకాలం వేళ పెద్ద సేవ అంబారి సేవపై స్వామివారు అంటే ఇక్కడ హరిహరులు ఇద్దరిని కూడా రాజరాజేశ్వర స్వామివారు అలాగే అనంత పద్మనాభ స్వామివారును అంబారి సేవపై ఊరేగింపుగా సీమోల్లంఘనం చేసి అక్కడ అపరాజితాదేవి స్వరూపమైనటువంటి శమీ వృక్షానికి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా